మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ సౌండ్ క్లారిటీ లేకపోతే, సౌండ్ వినిపించకపోతే మీకు స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది. కాల్ వైర్ డివైస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. లేదంటే కాల్ వైర్ ఇంటర్నెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది. ఆ తర్వాత మీ యొక్క ఫోన్ను ఇలా హారిజాంటల్గా పెట్టండి. ఈ యొక్క స్లైడ్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మనము ఈ యొక్క ప్రజెంటేషన్ తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీ ఏది మనకి నెక్స్ట్ మనీ ప్లాన్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉందో, ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఒక్క రూపాయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది 40 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైతే కాల్స్ కింద వస్తే ఎమర్జెన్సీ కాకపోతే కట్ చేసేయండి. ఎందుకంటే మనకు ఈ యొక్క 40 మినిట్స్ అనేది మనకు లైఫ్లో ఒక గొప్ప మలుపు కావచ్చు, గొప్ప అదృష్టము తీసుకొస్తుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా. బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ. అంటే మనం ఇలా ఎందుకు అంటున్నాము, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని ఎందుకు అంటున్నాము అనుకుంటే, ఏదైతే మనము డబ్బులు సంపాదించాలి, మన లైఫ్లో ఒక మంచి గొప్పగా ఉండాలి, మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనం అనునిత్యం మనము కష్టపడుతున్నాము, వర్క్ చేస్తున్నాము. కానీ మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఏదైతే జాబ్ కావచ్చు, ఏదైతే బిజినెస్ కావచ్చు, దాంట్లో మనకు సరిపడా అంత మన యొక్క డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకునేంత ఇన్కమ్ రావట్లేదు. దాని గురించి మనం ఏం చేయాలి? మీ వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఆ యొక్క బిజినెస్ కు, ఆ యొక్క జాబ్ కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 3 నెలలు గనక మీరు ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ కావచ్చు, బిజినెస్ ప్లాన్ కావచ్చు, బిజినెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, కంటిన్యూగా మీరు అటెండ్ అయినట్టయితే ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకుంటారో ఆ యొక్క నేర్చుకున్న ఎడ్యుకేషన్ మీరు ప్రాక్టికల్గా చేసి, మీకు ఏదైతే ప్రాక్టికల్గా చేసినప్పుడు వచ్చిన సక్సెస్ ఉందో ఆ యొక్క సక్సెస్ను మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు ఏదైతే నచ్చిందో, మీకు నచ్చితేనే చెప్పండి ఫ్రెండ్స్. మీకు 100% నచ్చితేనే చెప్పండి. ఇక్కడ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మీరు కంపల్సరీ చెప్పాలనేది ఏమీ లేదు. మీరు చెప్పాలి అంటే మీకు నచ్చాలి. ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా చూడండి. మీరు ఏదైతే ప్రాక్టికల్గా మీకు ఈ యొక్క వర్క్ నచ్చిందో, మీరు ఏదైతే వర్క్ చేసేటప్పుడు ఈ యొక్క పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, మీరు నచ్చిందో వర్క్, ఈ యొక్క వర్క్ను మీరు షేర్ చేయండి. మీకు ఇక్కడ వచ్చిన సక్సెస్ను మీరు షేర్ చేయండి. ఈ యొక్క షేర్ చేయడం వల్ల మీకు ఈ దీంట్లో వచ్చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కింద మనకి ఇందులో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. దానికి మనం ఏం చేయాలి? మనం ఎక్కడైతే నేర్చుకున్నామో ఆ యొక్క నేర్చుకున్న దాన్ని మనము లర్నింగ్, డూయింగ్, టీచింగ్. ఇక్కడ లర్నింగ్ టీచింగ్ కాదు ఫ్రెండ్స్, లర్నింగ్, డూయింగ్, టీచింగ్. ఏదైతే మీరు నేర్చుకున్నారో అది మీరు ప్రాక్టికల్గా చేయండి. అప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే మీకు సక్సెస్ వస్తేనే మీరు వేరే వాళ్ళకు చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్రెండ్స్.
ఈ యొక్క యాప్ ద్వారా మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటాం, ఈ యొక్క అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ ఆల్, లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రజెంటేషన్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అండ్ ఇన్నోవేటివ్ ఆఫ్ వెర్నింగ్స్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క యాప్స్ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్, కంపెనీ ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది, కంపెనీలో మనకు ఎన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఇస్తుంది, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా మనకు వాలెట్ ఉంటుంది, ఈ కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు, అర్నింగ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ లర్నింగ్ ద్వారా. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. కానీ ఆల్రెడీ మనకు ఎన్నో యాప్స్ ఉన్నాయి కదా సార్, ఆ యాప్కు ఈ యాప్కు ఏంటి డిఫరెంట్? ఆల్రెడీ మనకు సర్వీస్ సెక్టర్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ ఆ యొక్క కంపెనీలకు మన కంపెనీకి డిఫరెంట్ ఏంటి? ఈ యొక్క కంపెనీకి వచ్చేసి మనకు మార్కెట్లో ఉన్న యాప్స్ వచ్చేసి B2Cలో ఉన్నాయి ఫ్రెండ్స్, బిజినెస్ టు కస్టమర్. అక్కడ మనం కస్టమర్ మాత్రమే, కానీ మనం అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్స్ రావు. మీకు ఏదైతే మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు రీఛార్జ్ అయిపోతుంది చేసేసుకుంటే ఓకే, కానీ మీకేంటి, నాకు ఏం బెనిఫిట్ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కానీ ఈ యొక్క యాప్ ద్వారా మనకు బిజినెస్ టు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ మీ అండర్లో ఎంత బిజినెస్ అవుతుందో అంత బిజినెస్ మీకు ఈ యొక్క యాప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే మార్కెట్లో ఉన్న దానికి మనకి ఏంటి బెనిఫిట్, అక్కడ సర్వీసెస్ వాడుకోవచ్చు కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు ఎన్నిసార్లు మీరు రీఛార్జ్ చేసుకున్నా బెటర్ లక్ నెక్స్ట్ టైం అయినా వస్తుంది. ఓకే సార్, మనకు ఇన్కమ్ రాలేదు, రీఛార్జ్ అయినా మనకు కరెక్ట్గా అయిందా? ఓకే, రీఛార్జ్ అవుతుందనన్నా మనకు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తాయి. వేరే వాళ్ళకి మీరు చెప్పినట్టయితే నేను డబ్బులు పంపిస్తాను, మీరు గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోండి, నేను డబ్బులు పంపిస్తాను, మీరు పేటిఎం డౌన్లోడ్ చేసుకోండి, అట్లా ఎంతోమంది చెప్పాము. కానీ అక్కడ మనకి ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? ఒక్క రూపాయిగా రాలేదు, బెనిఫిట్ రాదు కూడా. ఎందుకు? అక్కడ మనం కస్టమర్, కానీ ఇక్కడ మనం బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఉన్నాం. మనకు బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. కాబట్టి మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే డిఫరెంట్ ఏంటి, ఆ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి, మన యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ అక్కడ మార్కెట్లో ఉన్న నెక్స్ట్ మనకి దీనికి డిఫరెంట్ తెలిసిపోయింది మనకు. అంటే మనకి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు. ఈ యొక్క ఫ్రీ మెంబర్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్, ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి మనం? అసలు మార్కెట్లో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి మనం? దానికి వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించాల్సిన మన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన కంపెనీ, ఈ యొక్క కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ తో పాటు మనకి ఇక్కడ సర్వీస్ సెక్టర్ లో ఉంది. కాబట్టి మనకు ప్రతి సర్వీసెస్ మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఎన్నో రకాల సర్వీసెస్ ఉన్నాయి, ఆ యొక్క సర్వీసెస్ మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఈ యొక్క సర్వీసెస్ మనం వాడుకుంటూ మీకు నచ్చిన సర్వీసెస్ మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ మనకు 457 కంపెనీలు ఉన్నా దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి, కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ సర్వీస్ సెక్టర్ లో ఉంది. దాంతోపాటు మనం ఇక్కడ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయికి మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఏమి రాదు. మీరు డబ్బులు పెట్టండి, మీకు నెక్స్ట్ మంత్ నుంచి 1% ఇస్తాం, 2% ఇస్తాం, 30% ఇస్తామని చెప్తారు. కానీ ఎట్లా నుంచి ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు చెప్పరు. వాళ్ళకి వర్కౌట్ తెలియదు, వాళ్ళకే తెలియదు, అంటే డబ్బులు వచ్చినంత వరకే చెప్తారు. ఇక్కడ జీరో లయబిలిటీ బిజినెస్. దాంతోపాటు మీరు ఈ యొక్క వర్క్ చేయాలంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత గుడ్ న్యూస్ చూడండి, ఒక్క రూపాయికి మనం ఒక ప్రొడక్ట్ తీసుకోవాల్సిన రూల్ లేదు, కంపల్సరీ మనం ప్రొడక్ట్ తీసుకుంటూనే ఉంటుందండి, నో. దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్
మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఒక రీఛార్జ్ చేసుకోవచ్చు, ఓకే ఇంటి దగ్గర ఉండి చేసుకోండి. ఒక ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ఓకే ఇంటి దగ్గర ఉండి చేసుకోండి. షాపింగ్ చేసుకోవాలి, ఓకే. ఇన్స్టెంట్ గా మనకు డిజిటల్ సర్వీసెస్ లో ఇన్స్టెంట్ డెలివరీ, దాంతోపాటు ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. కంపెనీలో మనం జాబ్ చేయాలంటే మనం కంపల్సరీ కంపెనీ వరకు వెళ్ళాలి. జాబ్ చేయాల్సిన మనం కంపెనీ వరకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పినంత టైం వరకు ఉండాలి. వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారో, ఏదైతే పేఅవుట్ డిసైడ్ చేస్తారో అంతే పేఅవుట్ డిసైడ్ మనకు ఇస్తారు వాళ్ళు. అది ఎప్పటి వరకు? నెల వరకు చేసిన తర్వాత నెల 10 రోజులకో నెల 15 రోజులకో ఇస్తారు. ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు మనకు ఫాస్ట్ గా బిజినెస్ గ్రో అవుతుంది. ఎవరు డబ్బులు వాళ్ళకి వెంటనే ఇన్స్టెంట్ గా వచ్చేసినాయి అనుకోండి, ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది మన యొక్క బిజినెస్ ఆపర్చునిటీ. మనకు ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మనకు దాంతో పాటు మనకు ఇన్కమ్ వచ్చేసి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకు రకరకాల ఇన్కమ్ వస్తుంది. టీఎం రాయల్టీ వస్తుంది, సిల్వర్ రాయల్టీ వస్తుంది, గోల్డ్ రాయల్టీ వస్తుంది, డైమండ్. మనకు ఇన్స్టెంట్ పేఅవుట్, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రకరకాల మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మనకు ఈ యొక్క యాప్ను రెఫర్ చేసి, ఎవరు చేస్తారు? ప్రతి వ్యక్తికి ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా చెప్పండి, అతని దగ్గర బైక్ ఉందా చెప్పండి. మీ ఇన్సూరెన్స్ అక్కడ ఏజెంట్ దగ్గర చేసుకునే వాళ్ళు దీని ద్వారా చేసుకోమని. అతని దగ్గర కార్ ఉందా, ఓకే చెప్పండి. అతను ఎప్పటికీ ఆన్లైన్లో ఏదైతే మనకు ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నాడో, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఓకే అతను చెప్పండి. అతని దగ్గర పాన్ కార్డ్ లేడు, వాళ్ళకి చెప్పండి. ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇన్స్టెంట్ గా అక్కడ ఫ్రీగా ₹1 పెట్టకుండా 10 నిమిషాలలో పాన్ కార్డ్ వస్తుంది. ఎవరికైనా చెప్పొచ్చు. అందుకనే మనకు ఈజీగా మన యొక్క మొబైల్ ద్వారానే మన యొక్క టీం మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. ఏదైతే మన కంపెనీలో చేస్తున్నామో, మేము ఇంతకుముందు చేసిన కంపెనీలో 6 నెలలకు కానీ మనకు స్టేట్మెంట్ రాదు, మన టీం ఎంత ఉంది, వాళ్ళు ఎంత బిజినెస్ చేశారు అనేది. ఇక్కడ ప్రతి నిమిషం చూసుకోవచ్చు మనం. ఎలాంటి ఛార్జెస్ లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజీగా మన మొబైల్ ద్వారానే ఈ యొక్క మీటింగ్స్ మీరు ఇంటి దగ్గర ఉండే వినొచ్చు, ఈ యొక్క ట్రైనింగ్స్ మీరు ఇంటి దగ్గర ఉండే తీసుకోవచ్చు. మన మొబైల్ ద్వారానే ఈ యొక్క బిజినెస్ చేయాలంటే మీరు ల్యాప్టాప్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, ఆఫీస్ పెట్టాలి, ఏం లేదు ఫ్రెండ్స్. మొబైల్ ఉన్నది అంటే మన ఇంట్లో కూర్చొని మనం పని చేసుకోవచ్చు ఈజీగా. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్, ఈ 10 బెనిఫిట్స్ తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ బెనిఫిట్ ఉంది బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి మన ఫ్యామిలీకి ఇస్తారు. అతను ఐఏఎస్ చదవనియండి కానీ ఆ యొక్క పోస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ అట్లా కాదు. మనకి ఏదైతే వచ్చే ఇన్కమ్ ఉందో, మనం ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో ఆ యొక్క పొజిషన్ మన యొక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. ఇవన్నీ బిజినెస్ ఈ యొక్క నెక్స్ట్ మనీకి చేయడం వల్ల మనం ఇవన్నీ తీసుకోవచ్చు. దాని గురించి మళ్ళీ మనము ఇన్వెస్ట్మెంట్ చేయనన్ను, జీరో ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఉన్నాయా, ఓకే ప్రైమ్ మెంబర్ అయి పని చేసుకోండి. డబ్బులు లేవా, ఓకే ప్రైమ్ మెంబర్ కాకుండా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ₹1 పెట్టకుండా 30 లక్షలు సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉందా? అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఇది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క ఫ్రీ మన ఏదైతే కంపెనీ ఉందో, మన యొక్క కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక ఐటీ కంపెనీ. ఈ యొక్క కంపెనీ ఫౌండర్ వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. కంపెనీ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి ఐటీ కంపెనీగా మనకు 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఏదైతే ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఉందో మనము అంటే ఏంటి, మన యొక్క డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ డబ్బులు మనకు పంపించడం. ఓకే ఇది చేయడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. కానీ కంపెనీ యొక్క విజన్ లోకి ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. అంటే మనకు కంపల్సరీ అవుతుంది కానీ టైం పడుతుంది. మనకి ఈ యొక్క ఫైల్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంది, అది ఎప్పుడైనా కావచ్చు. దాంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాల్సిన అవసరం ఉంది, మనము కావాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించుకునే అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. కానీ మనం వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నాం? మనం కంపెనీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ, మేము డిసైడ్ అయిపోయినాం ఆల్రెడీ చేద్దామని. కానీ ఏ విధంగా? ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనం ప్రతి వ్యక్తి ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు
కరోనా వచ్చి మనకు అర్థమైపోయింది ప్రతి వ్యక్తి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాడు, ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కామర్స్ బిజినెస్ అనేది గత సంవత్సరంలో 40% అబ్బో జరిగింది. రాబోయే రోజులలో 100% జరుగుతుంది అనేది కంపల్సరీ గ్యారెంటీగా ఉంది. మనం కనుక ఈ కామర్స్ లో ఉన్నట్టయితే మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం గమనించాలి. మనకు ఇక్కడ B2B మోడల్ ఉన్నాం. మనకు మన అండర్లో ఎంత బిజినెస్ అయినా మనకు గ్యారెంటెడ్ గా మనకు ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనర్గా అవుతుండు, ప్రతి వ్యక్తికి పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాన్ని మీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ, MSME సర్టిఫికేట్ ఉంది, పాన్ కార్డు ఉంది, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు మనకు ఇంకొక గొప్ప వరం ఏంటి అంటే ఈ యొక్క కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు 457 కంపెనీలు ఉన్నప్పటికీ మన యొక్క కంపెనీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్ ఇట్లా ఉంటే మన ఒక్కటే కంపెనీ సర్వీస్ సెక్టర్ లో ఉంది. మన యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 278. మీరు గూగుల్ సైట్ లో మీరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఎంటిటీస్ ని మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. అంత క్లారిటీ ఉన్నటువంటి బిజినెస్. దాంతో పాటు మనకు దీంట్లో మనము ఫ్రీ సైన్ అప్ అయినందుకు మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఫ్రీ సైన్ అప్ అని చెప్తున్నాం, ఏ విధంగా ఇస్తుంది కంపెనీ. కంపెనీలో మనం ఫ్రీ సైన్ అప్ అయినందుకు మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. దీంట్లో వచ్చేసి ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్ వచ్చేసి 10% క్యాష్ బ్యాక్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన థర్డ్ పార్టీ పోర్టల్లో ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, బాటా కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు. ఇవన్నీ సర్వీసెస్ లో మనకు ఇవి ఆల్రెడీ మనకు బయట ఎన్నో రకాల అమెజాన్ లో షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ మనం చేసుకోవడం వల్ల ఆ యొక్క అమెజాన్ లో ప్రోడక్ట్ ఉన్నట్టయితే మనకు డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ రాదు, ప్రొడక్ట్ వస్తాయి కానీ క్యాష్ బ్యాక్ రాదు. కానీ మనం కనుక ఈ యాప్ ద్వారా మనం వెళ్ళినట్టయితే మనకు ప్రొడక్ట్ తో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనం వెహికల్ ఇన్సూరెన్స్ అనుకున్నట్టయితే, మీ దగ్గర కారు ఉన్నట్టయితే మనం కార్ ఇన్సూరెన్స్ చేయించాలంటే మన దగ్గర మినిమం 25,000 30,000 ఉంటుంది కార్ ఇన్సూరెన్స్. ఆ యొక్క ఇన్సూరెన్స్ మనం బయట ఏజెంట్ పట్టుకొని చేయిస్తే అతనికి 5-6 రూపాయలు వెళ్ళిపోతాయి. కానీ అదే ఇన్సూరెన్స్ కనుక మన యొక్క యాప్ ద్వారా వాళ్ళని ఫ్రీ సైన్ అప్ చేయించుకొని దీని ద్వారా చేసుకున్నట్టయితే వాళ్ళకు ఇన్స్టెంట్ గా అక్కడ ఏదైతే ఏజెంట్ పోయే కమిషన్ ఉందో వీళ్ళకే రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు పైన అప్లైన్ 10 లెవెల్ వరకునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తికి చెప్పే బాధ్యత మన పైన ఉంది. మనము ఇక్కడ పార్ట్నర్ ఫ్రెండ్స్. మన యొక్క మోత్ టు మోత్ అడ్వర్టైజ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే పర్సన్ టు పర్సన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు మనమే ఒక బ్రాండ్, మనకు మనమే ఒక హీరో అని మనం ఫీల్ కావాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మన యొక్క ఉద్దేశం అనేది బయటకు రావడం జరుగుతుంది, ప్రతి వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం యొక్క బ్రాండ్ అంబాసిడర్, మన యొక్క నెక్స్ట్ మనీకి మన టీంకు మనమే హీరో, మీ టీంకు మీరే హీరో. కాబట్టి మనము అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మీరు ఈ విధంగా ఉంది చేసుకోండి, ఈ విధంగా ఉంది చేసుకోండి. దాంతో పాటు దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్ లో మనము ప్రీ మెంబర్ బెనిఫిట్స్ చూసాం. దాంతో పాటు ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ ఏదైతే మనం ప్రైమ్ మెంబర్ అనుకున్నామో ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ లో మీరు ఎంత మందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఉంది, మనకేం బెనిఫిట్ ఉంది, కంపెనీకి ఏం బెనిఫిట్ ఉంది, కస్టమర్కి ఏం బెనిఫిట్ ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. ఏదైతే మనకు అమెజాన్ లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, యూట్యూబ్ లో ఉంది. కానీ అక్కడ మనకు ఏదైతే మనం అమెజాన్ తీసుకున్నామో ఫ్రెండ్స్, ఈ యొక్క అమెజాన్ లో 999 రూపాయలు ఉంటుంది. అది 1 ఇయర్ మాత్రమే. కానీ అక్కడ ఎలాంటి రివార్డ్స్ పాయింట్స్ ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ వల్ల మనకు ఏదైతే క్యాష్ బ్యాక్ ఇస్తుంది, గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈ యొక్క క్యాష్ బ్యాక్ తో పాటు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అలాగే డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం. మీ అండర్లో ఎంత మంది రీఛార్జ్ చేసుకున్నా వాళ్ళతో పాటు మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది.
ఇంకోటి మనకు ఏదైతే మీరు ఫ్రీ సైన్ అప్ చేయిస్తారో, మీరు డైరెక్ట్ గా ఎంతమంది ఫ్రీ సైన్ అప్ చేసినా వాళ్ళకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది, మీకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ వచ్చేసి మీరు ఏదైతే టాటా కావచ్చు, ఐడియా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మనకు జియో కావచ్చు, దాంట్లో మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యొక్క 1% అనేది మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదైతే బుకింగ్ సెక్షన్ ఉందో, ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి మనకు దీంట్లో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మనదే ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ షాపింగ్. దీంట్లో 10 to 50% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. దీంతో పాటు ఇంకొక మనకు ఫ్రీ సర్వీసెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరగదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావడం జరగదు. కానీ ఇది బిల్లింగ్ సెక్షన్ లో ఉంది కాబట్టి మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి, గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి మనకి ఈ విధంగా 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్. మనము ప్రైమ్ మెంబర్షిప్ ను అమ్ముతున్నాం, దాంతో పాటు మనం తీసుకుంటున్నాం. అయితే ఈ ప్రైమ్ మెంబర్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం గ్యారెంటెడ్ గా సేవింగ్ ఇది అవుతుంది. దాంతో పాటు గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 1500 కు 1500 ఇస్తుంది. దీంతో పాటు ఇంకొక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనము అన్ని సర్వీసెస్ తీసుకుంటూ ఇంత పెద్ద కంపెనీలో మనం పార్ట్నర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఎంత పెట్టాం ఫ్రెండ్స్? 1770. ఓకే, మీకు ఇది ఉంటే ఓకే, లేదంటే మీరు ఫ్రీ సర్వీస్లో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ యొక్క అమౌంట్ వచ్చేసి ఏ విధంగా వెళ్తుంది మనకు? ఈ యొక్క 1770 రూపాయలలో 1500 వచ్చేసి కంపెనీకి వెళ్తాయి. ఆ తర్వాత 270 రూపాయలు అనేది జిఎస్టి. ఈ యొక్క 1500 లో మనకు ఇన్స్టెంట్ డెలివరీ ఉంది. కంపెనీకి వెళ్తాయంటే కంపెనీలో ఉండే ఫ్రెండ్స్ డబ్బులు 10 లెవెల్స్ ఇన్స్టెంట్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ తర్వాత మనం దీంట్లో డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవచ్చు? మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఏ విధంగా సంపాదించుకోవచ్చు? మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ అర్నింగ్. మనం పొదుపే సంపద. మనం ఏ సర్వీస్ వాడుకున్నా మనకు పొదుపు అవుతుంది, అంటే మనం దాంతో సంపాదించినట్టే డబ్బులు. దాంతో పాటు మీకు ఏదైతే మీరు రిఫర్ చేస్తారో రెఫరల్ ప్రోగ్రామ్, మీరు డైరెక్ట్ గా ఎంత మందికి అయితే మీరు చేసినటువంటి సర్వీసెస్ ఏదైతే ఉందో, మీకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో, అది మీకు వేరే వాళ్ళకు షేర్ చేయండి, తెలియజేయండి, చెప్పండి వాళ్ళకి. మీకు ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇది చెప్పడం వల్ల మనకు రెఫరల్ ప్రోగ్రామ్ వల్ల మీకు 20% వస్తుంది. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్కమ్. ఇది బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది మనకు ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేనటువంటి రీపర్చేస్ ఇన్కమ్. మనం పడకూడగిన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో అంత మంచి రీపర్చేస్ ఇన్కమ్ ఉంది దీంట్లో. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఉంది, దాంతో పాటు కంపెనీ రాయల్టీ ఉంది, దాంతో పాటు లీడర్షిప్ రాయల్టీ. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది ప్రతి వ్యక్తి 5 మంది తీసుకొచ్చిన వాళ్ళకు మనం 5 కావడానికి హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ. అది నెక్స్ట్ స్టైల్లో చెప్తాను ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. దాంతో పాటు మనకు మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆ తర్వాత ఆటో బైనరీ ఉంది. ఈ యొక్క మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ అనేది ఫ్యూచర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆటో బైనరీ అనేది పర్ డే 1 lakh ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మనము ఈ యొక్క వర్క్ స్లోగా నడుస్తుంది, కానీ అది మనకు కంప్యూటర్లో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ రైట్ అనేది మాడ్యూల్లో మనకు ఫీడ్ కావడం జరుగుతుంది. అందుకే ఐడీలు చేంజ్ కావు. పర్ డే 1 lakh ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, అది మనకు ఫ్యూచర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే మనకు 6 రకాల ఇన్కమ్ ఉందో, ఈ యొక్క 6 రకాల ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఎంతమందికి అయితే రెఫర్ చేస్తారో, మీరు డైరెక్ట్ గా మీరు ఎంతమందికి అయితే రెఫర్ చేస్తారో అంతమంది పైన మీకు 20% రావడం జరుగుతుంది. 5 మందిని మీరు డైరెక్ట్ రెఫర్ చేసినట్టయితే మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క 300 మీరు బ్యాంకు తీసేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క మన వర్కౌట్ ఏదైతే మన కంపెనీ యొక్క వర్కౌట్ అంటారు ఫ్రెండ్స్. ఇది కొన్ని కంపెనీలు చెప్పేస్తాను వర్కౌట్ అంటే ఏంటి అని తెలియదు వాళ్ళకి. ఈ యొక్క వర్కౌట్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్? ఈ యొక్క వర్కౌట్ 1500 రూపాయలు వచ్చింది, ఏ విధంగా ఇస్తుంది కంపెనీ? ఫస్ట్ లెవెల్ వచ్చేసి 20%, సెకండ్ లెవెల్ వచ్చేసి 2%,
ఇది మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. 6వ లెవెల్ 6%, 7వ లెవెల్ 7%, 10వ లెవెల్లో 10%, 10% వరకు మనకు ఈ యొక్క ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 10% వరకు మనకు ఇన్స్టెంట్ పే అవుట్. ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్ అవుతుందో విత్ ఇన్ 2-3 సెకండ్స్ మీరు మీ వాలెట్ లో చెక్ చేసుకోవచ్చు మీకు అమౌంట్ వచ్చిందా లేదా. అంటే 74%, 1500లో 74% మనకి ఇన్స్టెంట్ పే అవుట్ ఫెసిలిటీ వచ్చింది కంపెనీ. దాంట్లో వచ్చేసి మొత్తం టోటల్ ఇన్కమ్ 1110 రూపాయలు. ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా నైట్ 12 తర్వాత మనకు రాయల్టీ రూపకంగా ఇస్తుంది. నేను ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మీరు 5 మంది తీస్తే 1500, ఆ తర్వాత 5 మందికి హెల్ప్ చేసినట్టయితే మీకు 750. అలా మీ యొక్క ఈ యొక్క చార్ట్ మోడల్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ కాదు. మీకు 5 ఫస్ట్ లెవెల్ ఒక్కలేస్తే 300 వచ్చేస్తాయి. అక్కడ లెవెల్ ఉండాలని ఎలాంటి రూల్ లేదు. ఇది మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క 10 లెవెల్ అనేది 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా, 10 వారాలలో ఫినిష్ చేసుకుంటారా, 10 నెలలలో ఫినిష్ చేసుకుంటారా, 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటారా, మీ ఇష్టం. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేదు ఇంత టైంలో చేయాలని. మీరు ఎంత ఫాస్ట్గా పరిగెడితే మీకు అంత ఫాస్ట్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 10 లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 178 కోట్ల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఈ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్ ఇది. అయితే కొంతమంది ఈ యొక్క ఇన్కమ్ చూడగానే ఆలోచన చేస్తారు, సార్ ఇది నాతో అవుతుందా? ఎస్, అయ్యేదే. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు, మీరు ఎంత వర్క్ చేస్తే మీకు అంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది. ఈ యొక్క డిజిటల్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మనము ఫస్ట్లో ఈ యొక్క డిజిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో మనం నేర్చుకోవాలి. మనం ఏదైతే నేర్చుకుంటాం లర్నింగ్ చేస్తామో అది దాన్ని ప్రాక్టికల్గా చేసినాం. ఇతను హిమాలయాలకు వెళ్ళాడు, అతను స్టిక్ పట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, స్వెటర్ వేసుకున్నాడు. ఎందుకు? ప్రొటెక్షన్ అయ్యాడు. అంటే ఫస్ట్ మనం మార్కెట్లకు పోయే ముందు ఫస్ట్ మనకు మనం ప్రొటెక్ట్ అయి ఉండాలి. దాంట్లో మనకు ఎంత పర్సెంటేజ్ కావచ్చు సక్సెస్, మనకు ఎంత పర్సెంటేజ్ కావచ్చు. 1 ఇయర్ లో మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్లు, లేదు 100% సక్సెస్ అయినా 178 కోట్లు. ఇది 5 సంవత్సరాలు కానీ ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు. 5 సంవత్సరాలలో 178 కోట్లు వచ్చే ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? లేదుగా. కాబట్టి ఇక్కడ 100% అవుతారా, 10% అవుతారా, 1% అవుతారా, అది మన ఇష్టం. మీరు 1% అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏదైతే రీపర్చేస్ ఇన్కమ్ ఉందో ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ లో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ యొక్క ఇన్కమ్ ఎలా వస్తుందంటే అతను ఒక 10 రూపీస్ వచ్చిందంటే దాంట్లో 25% మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక జియో తీసుకుందాం. ఏదైతే మనకు జియో ఫస్ట్ లో వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరిగా డబ్బులు పెడితేనే సిమ్లు ఉండే ఇంతకు ముందు. కానీ ఇప్పుడు జియో ఏదైతే వచ్చిందో అప్పుడు ఫ్రీ సిమ్స్, ఫ్రీగా సిమ్లు ఇచ్చారు, ఫ్రీగా డాటా కార్డ్ ఇచ్చారు, ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్వర్క్ సిస్టమ్ అనేది పెంచేశారు, నెట్వర్క్ చేశారు. అప్పుడు ఏమైంది? వాళ్ళు డబ్బులు వెదజల్లారు. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం మోత్ టు మోత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మనం నేను ఒక టీమ్ సైజ్ పెంచుతున్నాం. ఒక 1 lakh టీమ్ అయింది అనుకున్నాం ఫ్రెండ్స్. 1 lakh టీమ్. ఈ యొక్క 1 lakh టీమ్ పైన రీపర్చేస్ ఏదైతే ఉందో మొబైల్ రీఛార్జ్ అనేది మీకు ఒక ఫ్యామిలీకి 200 అనుకుందాం ఫ్రెండ్స్. 2 మొబైల్ అంటే 400. ఈ యొక్క 400 పైన మనకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 2% అంటే 8 రూపాయలు. దీంట్లో టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు. ఈ యొక్క 8 లక్షలలో 25% అంటే 2 లక్షలు. ఈ యొక్క 2 లక్షలను మనం 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే పర్ లెవెల్ వచ్చేసి 20,000 వస్తుంది. ఈ యొక్క 20,000 ఓన్లీ 1 సెక్టర్ లోనే వస్తే ఇంకా మనకు అమెజాన్ ఉంది, బాటా ఉంది, టాటా ఉంది, షాపింగ్ ఉంది, ఆ తర్వాత మనకు ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ సెక్టర్స్ ఉన్నాయి. ఇంకెంత ఇన్కమ్ రావచ్చు మనకు? అంటే పర్ మంత్ 1 lakh వచ్చే ఇన్కమ్ ఓన్లీ సర్వీస్ సెక్టర్ లో ఉంది. ఇక్కడ ఇలాంటి ఫోర్స్ లేదు, కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం టీమ్ సైజ్ పెంచాలి. అది ఒకటే రోజులు కాకుండా ఓకే, కానీ మనకు ఫ్యూచర్ లో అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీంతో పాటు మనకి ఇక్కడ ఈ యొక్క వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాష్ బ్యాక్ మనం 100% ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి డిడక్షన్ లేకుండా మనకు ₹1 డిడక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం సంపాదించిన సంపాదనలో ఉంటుంది 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్. ఇక్కడ ₹1 ఉండదు. మీరు 100% యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క క్యాష్ బ్యాక్. దాంతో పాటు ఏదైతే ఆఫ్టర్ 10 లెవెల్ ఇన్కమ్ ఉందో, ఇది 10 లెవెల్ వరకు చెప్పాం సార్. ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి? అదిగిన మన టీమే కదా. ఎస్, అదిగిన మన టీమే. అక్కడ మనం ఏదైతే మనకు
10 లెవెల్ తర్వాత వచ్చే ఇన్కమ్ ఉందో మీరు 5 మందిని చేసి దాంట్లో మీరు ఒక్క లెవెల్ అయినా 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీకు సిల్వర్ రాయల్టీస్ ఇవ్వడం జరుగుతుంది. 1500 పైన 1% అంటే 15 రూపాయలు. అన్లిమిటెడ్ డెప్త్ 10 రూపీస్ 10 ఏదైతే మనకు అన్లిమిటెడ్ డెప్త్ 10 లెవెల్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ అనేది సిల్వర్ రాయల్టీ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు గోల్డ్ రాయల్టీ. మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది సిల్వర్ అయినట్టయితే మీరు గోల్డ్ అవుతారు. ఈ యొక్క అన్లిమిటెడ్ డెప్త్ 2% 1500 పైన 30 రూపీస్. ఏదైతే మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది ఉన్నారో 5 మంది సిల్వర్ చేసినట్టయితే మీరు గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ కావచ్చు. దాంతోపాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో డిఫరెంట్గా 5 మంది గోల్డ్ అయినట్టయితే మీరు డైమండ్. ఈ యొక్క డైమండ్ రాయల్టీ వచ్చేసి అన్లిమిటెడ్ డెప్త్ 3% 1500 పైన 45 రూపీస్ మీరు తీసుకోవచ్చు. గోల్డ్ 5 మందిని మీరు డిఫరెంట్ లెగ్లలో గోల్డ్ చేసినట్టయితే మీరు డైమండ్ రాయల్టీ తీసుకోవచ్చు. దాంతోపాటు డిఫరెంట్ లెగ్లలో మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు ఫ్రెండ్స్, 10 లెవెల్లలో 5 లెగ్లలో మీరు 5 మందిని డైమండ్ కనుక సృష్టించినట్టయితే మీరు క్రౌన్ డైమండ్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి మనకు టోటల్ మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ ఎవరైనా సరే కంపెనీలో ఎంతమంది ప్రైమ్ మెంబర్ అయితే వాళ్ళపైన 1% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు ఫ్రెండ్స్. గత 3 నెలల్లో వచ్చిన క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ 3 lakhs, 3 నెలలకు 9 లక్షల ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తూ కంపెనీ ఈ బెనిఫిట్స్ చూడండి. అంత మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. లైఫ్ లో ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరైనా తీసుకోవాల్సిన ఛాన్స్ ఉంది. మనం ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే మనకంత ఫాస్ట్ గా ఈ యొక్క ఇన్కమ్ రావస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అంటే మనం ఇక్కడ కంపల్సరీగా మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీలో మీకు 1 కోటి రూపాయలు వచ్చినా మీరు ఆ నెలలో 3000 పెట్టి తీసుకున్నారా లేదా అని చూస్తారు. ఇక్కడ మనకు ఎలాంటి రీపర్చేస్, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అంత గొప్ప అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఆలోచన చేయండి దీనిపైన. దాంతో పాటు ఏదైతే లీడర్షిప్ రాయల్టీ ఉందో ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ. దీంట్లో వచ్చేసి 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. ఈ యొక్క ఇన్కమ్ అనేది రాయల్టీ ఇన్కమ్ ఆఫ్టర్ 12 రాత్రి 12 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అది మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు తీసేసుకోవచ్చు. దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 రోజుల లోపు మీరు 5/25 చేసుకున్నట్టయితే మీకు గోవా ప్రోగ్రామ్ ఉంది. మీరు ఏదైతే జాయినింగ్ అయిన డేట్ ఉందో అప్పటి నుండి 30 రోజుల వరకు. దాంతోపాటు 5/25/125 5/25/125 మీరు 90 days లో చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 90 days లో 3 months లో మీరు ఇది చేసుకున్నట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు ఒకవేళ కనుక మీకు ఏదైనా సందర్భంగా మీకు అచీవ్ కావాలంటే అయితే మీకు 5/25/125 625 చేసినట్టయితే లైఫ్ టైం ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంత తొందరగా చేసుకుంటే మీకు అంత తొందరగా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ అనేది అచీవ్ కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత గొప్ప అవకాశం ఇచ్చింది కంపెనీ. మన కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి ఈ యొక్క టూర్ కు ఎలిజిబుల్ కావచ్చు. ఈ యొక్క వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంతో పాటు ఏదైతే మనకు ఇక్కడ కంపెనీ పరంగా ఏం బెనిఫిట్ ఇస్తుంది, మనకు 1500 ఇస్తుంది ఫ్రీ గిఫ్ట్ గా, 1500 రివార్డ్ పాయింట్స్. అదే తర్వాత మనకు గోవా టూర్ ప్రోగ్రామ్ అని, దుబాయ్ టూర్ ప్రోగ్రామ్ అని స్పెషల్ టూర్ ప్యాకేజ్ ఇస్తుంది. దాంతో పాటు మనకు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనము ఏదైతే ఫ్రీ ఐడీస్ ఉన్నాయో మన అండర్లో ఎవ్వరు ఫ్రీస్ అయిన పైన వాళ్ళకు మనం చెప్పే బాధ్యత మన పైన ఉంది. సంవత్సరానికి 16,731 రూపాయలు సేవింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఈ యొక్క ఇన్కమ్ ఎలా వస్తుంది? ఫ్లిప్కార్ట్ ద్వారా కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, గ్రాసరీస్ ద్వారా కావచ్చు. మనం బయట చేయడం వల్ల మనకు బెనిఫిట్ రాదు, కానీ దీని ద్వారా చేసి ఈ బెనిఫిట్ వస్తాయని మన అండర్లో ఏదైతే ఫ్రీస్ అయిన వాళ్ళు ఉన్నారో
వాళ్ళకు ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మన పైన ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనం దీంట్లో సైన్అప్ చేసుకోవాలంటే ఎలా? కొత్త వాళ్ళైనట్టయితే సైన్అప్ చేయాలి, పాత వాళ్ళైనట్టయితే లాగిన్కి వెళ్ళాలి. ఏదైతే మనము ఫ్రీ సైన్అప్ అనుకున్నామో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో పంపించారో, మీకు ఎవరైతే ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో వాళ్ళ యొక్క నేమ్ అదేనా కాదా, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అదేనా కాదా, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేసుకుని తర్వాత రైట్ సైడ్ డౌన్లో మీకు కన్ఫర్మ్ అని కన్ఫర్మ్ చేయాలి వాళ్ళే అయితే. ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్టెప్ 3లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. స్టెప్ 4లో వచ్చేసి మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏదైతే ఇప్పుడు వాళ్ళు పంపించారో ఆ విధంగా మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నట్టయితే కంపెనీలో యూనిక్ ఉంటుందండి. పేర్లు ఒకేలాగా ఉండొచ్చు కానీ యూజర్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది ఒకరికి మాత్రమే ఉంటుంది. అది మీరు అదేనా కాదా మీరు చెక్ చేసుకోండి. కంగ్రాచులేషన్స్ యూజర్ ఈస్ అవైలబుల్ వచ్చేంత వరకు చెక్ చేసుకోండి. అది మీరు మీ పిల్లల పేరు పెట్టుకోవచ్చు, మీ దేవుని పేరు పెట్టుకోవచ్చు, మీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, నంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 5వ స్టెప్లో వచ్చేసి మీ పాన్ కార్డ్ పైన మీ యొక్క పేరు ఎలాగైతుందో అలా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్లో మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి నెక్స్ట్ యాష్ 1234 అని ఉంది కదా, ఆ విధంగా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు అక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ రైట్ సైడ్ లో పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది. లాస్ట్ డౌన్ లో ఎడిట్ ప్రొఫైల్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క వాలెట్లకు మీరు అమౌంట్ డబ్బులు తెచ్చుకోవచ్చు. యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది, డిఫాల్ట్ లో ఇలా వస్తుంది 117,20 మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి 1770 కాబట్టి 1770 ఎంటర్ చేసినట్టయితే మీకు పేయూ మనీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పేయూ మనీ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో బ్యాంకులో ఉందా, గూగుల్ ప్లే ద్వారా తీసుకుంటారా, పేటిఎం ద్వారా తీసుకుంటారా, ఆ తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందా, యూపీఐ ద్వారా తీసుకుంటారా, మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీ యొక్క వాలెట్లకు డబ్బులు తెచ్చుకోవచ్చు. అదే కనుక మీరు యూపీఐ ద్వారా తీసుకొచ్చుకున్నట్టయితే మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. అక్కడ తర్వాత పే నౌ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క గూగుల్ పే నుంచి మీకు డబ్బులు ఈ యొక్క వాలెట్లకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి అయినా సరే మనం డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు మన యొక్క వాలెట్. ఆ తర్వాత మనము దీంట్లో అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క ఇలా వస్తుంది ఫ్రెండ్స్, అప్గ్రేడ్ అని. దానిపైన క్లిక్ చేసినట్టయితే మన యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ అవుతాయి. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు ఆధార్ కార్డ్ నంబరు, ఆ తర్వాత నామినీ పేరు, నామినీ ఏజ్, నామినేషన్ రిలేషన్షిప్, ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ నెంబరు, ఆ తర్వాత చిన్న డబ్బు ఉంది ఫ్రెండ్స్, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ పైన క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అప్గ్రేడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఏదైతే మీకు తమ్మారు వచ్చిందో అప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు. ఆ తర్వాత మీరు కేవైసీ అప్డేట్ చేయండి. మీ యొక్క కేవైసీ అనేది లెఫ్ట్ సైడ్ లో 3 గీతలు ఉంటే పైన దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత ఫోటోస్ తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ పొందడానికి. అంతవరకు మీరు మీ అండర్లో టీమ్ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎవరు అండర్లో ఉన్నాం, ఒక నెక్స్ట్ మనీలో మనము ఎవరు డౌన్ లైన్ లో ఉన్నాం, మన యొక్క సీనియర్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మన యొక్క ఫస్ట్ డైమండ్ నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ శర్మాజీ మన యొక్క ఫస్ట్ డైమండ్ కంపెనీలో. ఆ తర్వాత మన యొక్క గోల్డ్ వచ్చేసి శ్రీ సుభాష్ చంద్ర సార్ మన యొక్క ఫస్ట్ ఏదైతే గోల్డ్ ఉన్నారో మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను మనకు పరిచయం చేసిన మన యొక్క డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు ఈ యొక్క మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. మనం ఎవరి టీంలో ఉన్నాము, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క పైన అప్లైన్ 10 లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మీరు తీసుకొని పెట్టుకోండి. మీకు ఎవరైతే మీ యొక్క మైండ్ కు మీరు కనెక్ట్ అయి ఉంటారో, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అతని యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది మీరు వాళ్ళతో మాట్లాడినట్టయితే. అప్పుడు మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు, యాక్టింగ్
యాక్టివ్, గ్రోయింగ్, ఎఫెక్టివ్ అప్లైన్. ఎవరైతే ఉన్నారో మీకు 10 లెవెల్లో వాళ్ళ యొక్క నెంబర్ తీసుకొని మీరు వాళ్ళతో ఫాలోఅప్లో ఉండండి ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రజెంటేషన్కి వచ్చి ఈ యొక్క ప్రజెంటేషన్ టోటల్గా మీరు ఆలకించినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దాంతోపాటు నేను ఇక్కడ మీకు ఇది చూపిస్తానని చెప్పాను కదా, ఏదైతే ఈ యొక్క నెక్స్ట్ మనీలో 100% సక్సెస్ కావాలి అనుకుంటే చార్ట్ ఏదైతే ఉందో మనకి ఎన్ని రోజులలో మనం సక్సెస్ కావచ్చు, ఈ యొక్క చార్ట్ అనేది మనం ఎన్ని రోజులలో సక్సెస్ కావచ్చు, మనకి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క టోటల్ టీం వచ్చేసి ఈ లాక్డౌన్ నుంచి చేశాను ఫ్రెండ్స్, చేస్తున్నాను ఈ యొక్క నెక్స్ట్ మనీ. నా యొక్క టోటల్ టీం వచ్చేసి 1490 మంది. దాంట్లో వచ్చేసి 227 ప్రైమ్ మెంబర్స్. నా ఫస్ట్ లెవెల్ 5 అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ 25కు 26 అయిపోయింది. ఇంకా ఇక్కడ 125 కదా, ఇక్కడ ఆల్రెడీ 39 అయింది ఫ్రెండ్స్. అంటే నా యొక్క ఈ 2 లెవెల్ కంప్లీట్ కావడానికి నాకు 4 నెలలు పట్టింది. అంటే ఈ 10 వెళ్ళడానికి మనకు 20 నెలలు కానీ ప్రాబ్లం ఏముంది, 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ప్రాబ్లం ఏముంది. కానీ మనకి ఇక్కడ ప్రతి నిమిషం డబ్బులు వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా టీం ఎక్కడి వరకు వెళ్ళింది, 16 లెవెల్ వరకు వెళ్ళింది. చూడండి 16 లెవెల్ వరకు వెళ్ళింది. ప్రైమ్ మెంబర్ 14 వరకు అయ్యారు. ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ 227 మంది ప్రైమ్ మెంబర్ అయినందుకు ఎంత డబ్బులు వచ్చినాయి మనకు. ఇంకా మనకు ఎంతమంది ఉన్నారు, 1263 మంది ఇంకా ప్రైమ్ మెంబర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఈ 273 మంది ప్రైమ్ మెంబర్ అయితేనే వచ్చిన ఇన్కమ్ 16,890 రూపాయలు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిల్వర్ రాయల్టీ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి నైట్ 12 తర్వాత వచ్చింది సిల్వర్ రాయల్టీ. ఎంత ట్రాన్స్పరెన్సీ బిజినెస్ ఫ్రెండ్స్. ఇక్కడ 0056 నైట్ 12 తర్వాత మనం వాలెట్లో ఓపెన్ చేసి చూసినా సరే అంతే కనిపిస్తుంది. ఈరోజు మనము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ రీపర్చేస్ ఇన్కమ్ అన్నాం కదా, ఎంతమంది రీఛార్జ్ చేసుకుంటారు మన అండలో. ఈ 200 మంది ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రీఛార్జ్ అనేది అది ఎంతమంది చేశారు మన అండలో ఈ రోజు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిల్వర్ రాయల్టీ ఇక్కడ 15 రూపీస్ ఉంది కదా, అంటే డిడక్షన్ మనకు టీడీఎస్ డిడక్షన్ అయ్యే వస్తుంది. ప్రతి రూపాయి మనకు వైట్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, నిన్న ప్రైమ్ మెంబర్ అయ్యారు, అంతకుముందు ప్రైమ్ మెంబర్ అయ్యారు. చూడండి ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. ఇక్కడ రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి, ఈరోజు 28 కదా, ఈరోజు 8:16 నుంచి స్టార్ట్ అయింది రీపర్చేస్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక్క రీఛార్జ్ చేయలే, నా అండర్లో చేసినటువంటి వాళ్ళ యొక్క రీఛార్జ్ క్యాష్ బ్యాక్ నాకు వచ్చింది. నిన్న చేశాను, నిన్న రీఛార్జ్ చేశాను, నేను డైరెక్ట్గా చేశాను. డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 147 రీఛార్జ్ చేశాను నేను 2 చేశాను నిన్న రీఛార్జ్. ఇక్కడ చూడండి 147 ఒకటైంది, ఇది క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత ఇది వేరే వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఇక్కడ రీఛార్జ్ చేశాను, ఇది క్యాష్ బ్యాక్ వచ్చింది. ప్రతి నిమిషం మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ సైడ్లో